ప్రపంచ మహిళా దినోత్సవం మరియు నారాయణ మాతృసేవ పథకం 8వ వార్షికోత్సవ సందర్భంగా నారాయణ హాస్పిటల్లోని మహిళా ఉద్యోగినుల నేతృత్వంలో స్థానిక డాక్టర్ బీసీ రాయ్ లెక్చరర్స్ గ్యాలరీ నందు వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దీప వెంకట్, మేనేజింగ్ ట్రస్టీ, స్వర్ణభారత్ ట్రస్ట్ పుంగూరు రామాదేవి, నారాయణ గ్రూప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దీప వెంకట్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు నారాయణ మాతృసేవ పథకం 8వ వార్షికోత్సవ సందర్భంగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న మహిళలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి పొంగూరు రమాదేవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి లేదా కుటుంబం అభివృద్ధి చెందాలంటే వారి విజయానికి కారణం తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా ఒక మహిళ ఉంటుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారాయణ మాతృసేవ పథకం 8వ వార్షికోత్సవ వేడుకలను నారాయణ మహిళా ఉద్యోగినులు నిర్వహించడం ఆనందంగా ఉందని, 35 సంవత్సరాల వయసు పైబడిన మహిళల ఆరోగ్యం కోసం సందర్భంగా ఒక ప్రత్యేక ఉమెన్ హెల్త్ చెకప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఈ చెకప్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, TSH, HB1C, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం క్రియాటినిన్, పాప్స్మియర్, మెమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, అబ్జమిన్, లివర్ ఫంక్షన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే, లిపిడ్ ప్రొఫైల్, ECG, 2D ఎకో, ఫిజిషియన్ కన్సల్టేషన్, గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, డైటీషియన్ కన్సల్టేషన్స్తో కలిపి 6,500 విలువ గల ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజీని 2,499కే ఇస్తున్నామని తెలిపారు. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 7 తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉమెన్స్ ప్రివెంటివ్ హెల్త్ ప్యాకేజ్ పోస్టర్ను గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్నతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మంజు ప్రభ, డాక్టర్ రాధిక, శారద మాధవీలత సీనియర్ మహిళా ఉద్యోగినులకు ప్రత్యేక జ్ఞాపికలను బహుకరించారు. అందరికీ నమస్కారం. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫు నుంచి 35 సంవత్సరములు పైబడిన స్త్రీలందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మార్చి 8, 2024 నుంచి ఏప్రిల్ 7, 2024 వరకు దాదాపు 6,500 ఖర్చు ఈ పరీక్షలు 2,499 రూపాయలకి అందిస్తున్నాం. ఈ ప్రివెంటివ్ మహిళా హెల్త్ చెకప్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, సీరం క్రియాటినిన్, LFT, లిపిడ్ ప్రొఫైల్, ECG, చెస్ట్ ఎక్స్రే, స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే, స్క్రీనింగ్ ఈకో మరియు స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ మరియు పాప్స్మియర్. సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజిషియన్ కన్సల్టేషన్, తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషను, తర్వాత డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, ప్రత్యేకించి నెల్లూరు మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మహిళల్లో కూడా నెల్లూరు మహిళలకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. మహిళలు ఒక కుటుంబం పైకి రావాలి అంటే, లేదు ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి, ఒక పరివారం పైకి రావాలి అంటే ఖచ్చితంగా వెనకాల ఒక మహిళా శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది తల్లి రూపంలో ఉండొచ్చు, ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద అయ్యి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి సరైన మార్గంలో నడిపించడానికి ఒక తల్లి రూపంలో అయి ఉండొచ్చు, లేదు వాళ్ళ యొక్క మనోధైర్యం ఇచ్చి ముందుకు సాగేటట్టుగా చేయటానికి తన సహాయ సహకారాలను అందించి వాళ్ళు ముందుండేటట్టుగా చేసే ఒక భార్య రూపంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఒక తన తండ్రి యొక్క అభివృద్ధిని కాంక్షించి దానికి తన వంతు సహాయాన్ని అందించే కూతురు రూపంలో ఉండొచ్చు, అక్క చెల్లెల రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలోనైనాను ఒక వ్యక్తి ముందుండాలి, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి, ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అంటే మాత్రము దాని వెనకాల ఖచ్చితంగా ఒక మహిళా శక్తి, ఒక మహిళ యొక్క చెయ్యి వెనకాల
హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నేను చాలా దృఢంగా నమ్ముతాను. అది నిజం కూడా. ఈ మాతృసేవా పథకం కూడాను అందులో మహిళలకి ఉండే ఒక పీరియడ్, ఒక టైం, అంటే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ళకి డెలివరీ అయ్యేంత వరకు వివిధ రకాలైన స్టెప్పుల్లో, వివిధ రకాలైన అంచెలంచెలుగా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించే రకంగా మాతృసేవా పథకాన్ని నారాయణ గారు మన నారాయణ మెడికల్ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు 20,000 కాన్పుల వరకు జరగటము, పిల్లలు ఇక్కడ మంచి వారి తల్లికి సహాయం అందించడం జరిగింది. ఈ మాతృసేవా పథకాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరిలోకి తీసుకొని వెళ్ళి ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందిని అందరినీ నేను చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవంకి ఈ మాతృసేవా పథకానికి కంబైన్డ్గా ఈరోజు ఇప్పటికి ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మాతృసేవా పథకం నారాయణ మహిళా కళాశాలలో. ఈరోజే మహిళా దినోత్సవం. పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమానికి వ్యక్తిగత అతిథి శ్రీమతి రామాదేవి గారికి మరియు మెడికల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ హరిశ్చంద్ర గారికి మరియు ఇతర వైద్య సిబ్బందికి, ఇక్కడ హాజరైన వైద్య సిబ్బంది, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, I'm really very, very happy that though not as a doctor, I've come to a hospital to meet so many doctors. Because my dream from childhood was to become a doctor, which of course couldn't happen due to various reasons. But somehow God has thought that as I wanted to become a doctor very strongly, the reason behind it was to serve people. I always had that feeling towards medical profession because I always believed only doctors can serve people. So, నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది, మనం సమాజానికి కానీ ఎవరికైనా సేవ చేయాలంటే మనం మెడికల్ ఫీల్డ్లోనే ఉండాలి. చిన్నప్పటి నుంచి అయితే నాకు ఒక ఆలోచన, ఒక ప్యాషన్తో కూడిన ఆలోచన ఉండేది. సో నా ఆలోచన నాన్నగారితో పంచుకున్నప్పుడు నాన్నగారు ఏంటంటే, ఒక వైద్య వృత్తిలోనే కాదు ఏ వృత్తిలో అయినా కానీ నీకు నిజమైన ఆసక్తి ఉంటే సేవ చేయడం అనేది ఏ రకంలోనైనా చేయొచ్చమ్మా అని నన్ను చాలా రకాలుగా ప్రోత్సహించింది. నాన్నగారు అయితే దాన్ని నిత్యం నిరంతరం దాన్ని సాధన చేసేదానికి సహకరించింది మొదటిగా మా అమ్మ. మా అమ్మ ఉషమ్మ పెద్దగా చదువుకోకపోయినా ప్రపంచాన్ని, మనుషుల్ని చాలా ఎక్కువ చదివారు. నేను కొంచెం బాగా చదివేదాన్ని చిన్నప్పటి నుంచి. అందుకని మా అమ్మ నేను బాగా చదువుతానని తను చదవలేనిది, తను చేయలేనిదన్నీ కూడా తన కూతురు ద్వారా తీర్చుకోవాలని కోరిక ఏ తల్లికైనా కానీ ఉండేది సహజం. కానీ మా నాన్నగారు, మా అన్నయ్య ఉన్నా కూడా చాలా అవకాశాలు ఇద్దరికి సమానంగా ఇచ్చినా కూడా బహుశా ఆడపిల్లని కాబట్టి కొంచెం గాఢతోటి ప్లస్ నేను మా నాన్నగారి